శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 22వ భాగానికి స్వాగతం సుస్వాగతం. భాగవతంలో శివకేశవులకి ఏమాత్రం భేదం చూపకుండా లోకానికి అందించడమైనది. శివకేశవులకి మధ్య భేదాన్ని చూడడం కూడా దోషభూయిష్టమైన విషయం. అందువలన శ్రీమద్భాగవతంలో ఎంతో ప్రాముఖ్యత వహించిన శివ మహిమను తెలియచేసే కథ దక్షయజ్ఞం. ఈ కథతోటి శ్రీమద్భాగవత కథా సుధలు మరో మలుపు తిరుగుతున్నాయని విజ్ఞాపన చేస్తున్నాం. మైత్రేయ మహర్షికి విదురునికి జరిగిన సంవాదంలో ఈ కథ మనకి తెలియజేయబడింది. మైత్రేయ మహర్షి ఇలా అంటున్నారు: దక్ష ప్రజాపతి కుమార్తె సతి, ఆమె భవుడి యొక్క భార్య. ఆమె ఎంతో పతిభక్తి కలది. అయినా సంతానయోగం లేదు. తన మగడంటే పడని తన తండ్రి మీద కోపం కొద్దీ మరొక దారి లేకుండా ఉండడం వల్ల అమాయకంగా యోగ మార్గంలో దేహాన్ని చాలించింది అని మైత్రేయుడు విదురుతో చెప్పారు. అప్పుడు విదురుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ సంగతంతా తెలుసుకోవాలనే ఉబలాటంతో మైత్రేయుని చూసి విదురుడు ఇలా పలుకుతున్నాడు: ఏమిటండి ఇలా సూత్రధారులు మారిపోయారు అనొచ్చు మీరు. భాగవతం అంతా సూత్రధారుల మధ్య నడుస్తూ ఉంటుంది. సూతుడు సౌనకాది మహర్షులకు చెప్తున్నారు, అది కూడా ఇప్పుడు జరుగుతున్నట్టే భావించాలి. పరీక్షిత్తుకి సుఖబ్రహ్మ చెప్తున్నారు. ఇప్పుడు అంతర్భాగంగా మైత్రేయ విదుర సంవాదం జరుగుతోంది. అది చాలా కథలు అందులో దొర్లుతూ ఉంటాయి. దాదాపుగా భాగవతంలో 3వ స్కందము 4వ స్కందము ఈ సంవాదంలోనే అనేక కథలు మనకి తెలుస్తూ ఉంటాయి. వాటిలో ప్రముఖమైనటువంటి వాటి గురించి మనం తెలుసుకుంటాం. ఓ మైత్రేయ మహర్షి అంటున్నాడు విదురుడు, దక్షుడికి కూతుళ్ళంటే ప్రాణం కదా. అంతటి ప్రేమైకమూర్తి అయిన దక్షుడు సతీదేవిని మన్నించకపోవడానికి కారణమేమిటి? శివుడు చరాచర ప్రపంచానికంతటికీ తండ్రి వంటివాడు, శత్రుభావన లేనివాడు, ప్రసన్నమూర్తి, శుభంకరుడు, మహోన్నతుడు, సమస్త లోకాలకు దైవం. ఆయన ఆత్మారాముడు, సజ్జనుల్లో మేటి. అలాంటి మహాదేవుడి మీద దక్షుడికి వైరం ఎందుకు కలిగింది? ఏ కారణంగా సతీదేవి విడువదగని తన ప్రాణాలు విడిచింది? ఈ మామ అల్లుళ్ళ మధ్య గల ద్వేషభావాన్ని కూడా నాకు తెలిసేటట్లు వివరించండి అని ప్రార్థించాడు. దానికి సమాధానంగా మైత్రేయ మహర్షి ఈ దక్ష ప్రజాపతి యొక్క కథని మనకి తెలియజేస్తున్నారు. ఒకానొక సమయంలో నవబ్రహ్మలు సత్రయాగం చేయదలబెట్టారు. ఆ యజ్ఞాన్ని ప్రజలంతా ఇష్టపడేలే చేయాలని వాళ్ళ తలంపు. నవబ్రహ్మలంటే వారెవరో మనం తెలుసుకుందాం. భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగీరసుడు, దక్షుడు, అత్రి, మరీచి, వశిష్ఠుడు, వీరిని కలిపి నవబ్రహ్మలంటారు. ఈ సత్రయాగానికి బ్రహ్మ, శివుడు, యోగులు, దేవతలు, మునులు, మహర్షులు, అగ్ని,
ఇంక నవబ్రహ్మలు ఎలాగా వచ్చారు, ఎంతో ఆసక్తితోటి వచ్చారు. సూర్యప్రభలతో సాటిగా గల తేజం గల దక్ష ప్రజాపతి కూడా వచ్చారు. ఆయన రాగానే బ్రహ్మ శివుడు తప్ప సభలోని వారంతా లేచి నిల్చుని గౌరవం తెలియచేశారు. అలా విచ్చేసిన దక్షుడు బ్రహ్మగారికి నమస్కారం చేశాడు. సభాసదులంతా దక్ష ప్రజాపతికి సత్కారం చేశారు. దక్ష ప్రజాపతి ఏం సామాన్యుడు కాదు. ఆయన బ్రహ్మ యొక్క సృష్టిలోంచి, బ్రహ్మ యొక్క బొటనవేలు నుంచి వచ్చాడు. ఆ దక్ష ప్రజాపతి ఆ 10 మంది ప్రజాపతుల్లో చాలా అగ్రగణ్యంగా భావించబడి వాళ్ళందరినీ ఈయనకు అనుసరణలో మిగతా ప్రజాపతులంతా నడుస్తూ ఉంటారు. గొప్ప గాంభీర్యమైన వ్యక్తి, గొప్ప వైభవం కూడా ఉంది. అయినా సరే ఒక్కొక్కప్పుడు అహంకారం అనేది వస్తూ ఉంటుంది కదా, అది మనిషి యొక్క పతనానికి దారితీస్తూ ఉంటుంది. ఇప్పుడు దక్ష ప్రజాపతి అటువంటి చర్య చేస్తున్నాడు. తాను రాగానే అందరూ లేచి నుంచున్నారే. బ్రహ్మగారంటే సృష్టికర్త, ఆయన లేవడం మంచిది కాదు. ఆయనకి నమస్కరించాను. ఈ శివుడు నాకు అల్లుడు కదా, ఈయన లేచి నన్ను గౌరవించలేదు అని చాలా కోపం తెచ్చుకున్నాడు. ఆ కంటి కొనల్లో అలుముకున్న చురచుర చూపులు తళుక్కుమంటున్నాయి. మిగతా వాళ్ళ సభలో ఉన్న వాళ్ళందరితోటి సంభాషిస్తున్నాడు. ఓ విభుదులారా, మహర్షులారా, అగ్ని మొదలగు దేవతలారా, మీరంతా మీ మాటలు మాని నా మాటలు వినండి. నా వచనాలు కేవలం తెలివిమాలి ఈర్ష్యతో పలికేవి కాదు అంటూ శివుడి కేసి వేలు చూపెడుతూ మాట్లాడుతున్నాడు. పరికింపనీతడు దిక్పాల యశోహానికరుడు, క్రియాశూన్య పరునిచేత కరమొప్ప సజ్జనాచరిత మార్గము దూషితంబయ్యే. ఎన్న గతత్రపుండు మహిత సావిత్రి సమానను సాధ్వి, అస్మత్తనూజను మృగశాప నేత్రను సకల భూమీసుర జన సమక్షమున మర్కటలోచనుండు కరగ్రహణ మధ్యన్ చేసి తా శిష్యభావంబు చెందుటాత్మతలంచి ప్రద్యుద్గమాభివదనంబు నెలమి నడవకుండిన మానని నన్ను కన్నా నోరి మాటకు తనకేమి కోరువోయే నోరు మాటకి ఏమి కోరువాయే అని అంటున్నాడు. అంటే ఏమిటంటే శివుడు అష్టదిక్పాలకుల ప్రతిష్టని మంటగలుపుతున్నాడు. వైదికంగా పని పాట లేని ఇతడి వల్ల సచ్చీరుల పంధ అంతా పాడైపోయింది. పరిశీలించి చూస్తే సిగ్గులేనివాడు కూడా. మరొక సావిత్రి అనదగిన నా బిడ్డను పెద్దల సమక్షంలో పెళ్ళాడాడు. నా కూతురు పరమసాధ్వి, బెదురు చూపులు కలది, అమాయకురాలు. శివుడివేమో కోతి చూపులు. ఈ రీతి శిష్యుడు కావడాన్ని బట్టి అయినా భావించి ఎదురు వచ్చి నమస్కరించపోతే పోని, నన్ను చూడగానే చిన్న పలుకు పలికే మాత్రానికి ఏమి తక్కువైందిటయ్యని నోటికి అని నిందించడం ప్రారంభించాడు. అనయంబు లుప్త క్రియాకలాపుడు, మానహీనుడు, మర్యాద లేనివాడు, మత్త ప్రచారుడు, ఉన్మత్త ప్రియుడు, దిగంబరుడు, భూత ప్రేత పరివృతుండు, తామస ప్రమథ భూతములకు నాథుడు, భూతలిప్తుండు, అస్థిభూషణుండు, నష్ట శౌచుండు, ఉన్మదనాథుడును, దుష్ట హృదయుడు, ఉగ్రుడు, పరేతభూనికేతనుడు, వితతస్రస్త కేసుడు, అశుచి ఆయన ఇతనికి శివనామము అను ప్రమాదమెటులు కలిగే. అశివుండగు ఇతనిని ఎరిగి వేదంబు శూద్రునికిచ్చినట్లు అని అనరాని మాటలు అంటున్నాడు. ఇది మన మాటలు కాదు, ఇవి భాగవతంలో దక్షుడు శివుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాటలు యథాతథంగా మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఎటువంటి శివనిందా భాగం మనకి కలక్కుండుగాక ఆ పరమేశ్వరుని క్షమించమని వేడుకుంటూ, ఈ కావ్యం, ఈ పురాణంలో జరిగిన సంఘటన మనం చెప్పాలి గనక
చెప్తున్నాం. ఈ శివుడు యాగక్రియానుష్ఠానువాదులు ఏమీ చేయడు. ఆత్మాభిమానం లేనివాడు, అహంకారంతో తిరిగేవాడు, వెర్రివాళ్లకు హితుడు, దిశములవాడు. భూత పిశాచాదుల చుట్టూ ఎప్పుడు తిరుగుతాయి. తామస ప్రవృత్తి గల శివభటులకు, భూతగణాలకు ఇతడు ఏలిక. ఒళ్ళంతా బూడిద పులుముకుంటాడు. ఎముకలే ఇతడి నగలు. శుచిని పాటించనివాడు, పిచ్చివాళ్లకు మహారాజు, దుష్ట మనస్వి, భీతి పుట్టే ఆకారం కలవాడు. శ్మశానమే ఇతడి నివాస స్థానం. విరబోసిన జుత్తు కలిగివాడు. ఇతడికి శివుడనే పేరు దేశమంతా ఎలా వ్యాప్తి చెందిందో కానీ ఈ అమంగళుడైన శివుడికి తెలిసి శూద్రుడి చేతిలో వేదం పెట్టినట్లు నా బిడ్డను తీసుకెళ్ళి కట్టబెట్టాను, అంతా ఇది విధి ప్రేరితం కదా అని నిందిస్తున్నాడు. ఇటువంటి వాణ్ణి నేను శపిస్తాను అన్నాడు దక్షుడు. శివుడి చుట్టూ ఇంద్రుడు, విష్ణువు అందరూ ఉన్నారు. యజ్ఞ సమయంలో మిగతా దేవతలతో పాటు హవిర్భాగములు వీనికి లభించకుండుగాక అని శపించాడు. మిగిలిన దేవతలతో పాటు ఈయనకి ఏమాత్రము హవిర్భాగము లభించకుండుగాక అని శాపం ఇచ్చాడు. ఆ శాపం ఇచ్చిన వెంటనే శివుడికి ఏమీ కోపం రాలేదు. ఆయన సదాశివుడు, ఆయన మౌనంగానే ఉన్నాడు. నందీశ్వరుడికి మాత్రం కోపం వచ్చింది. శివుణ్ణి గురించి అనుచిత వాక్యాలు పలకడం ఇవన్నీ విన్నాడు. కానీ మిగిలిన వాళ్ళు కూడా అక్కడున్న మిగిలిన వాళ్ళు దక్షుణ్ణి వారించబోయారు. నువ్వు మాట్లాడిన మాటలు మంచివి కాదు, ఇవి ఇలా అనదగినవి కాదు అని అంటే మారు మాట్లాడకుండా ఇంకా కోపం తెచ్చుకుని అక్కడి నుంచి దక్షుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు. కపటాచారాల నివాసాలతో, స్త్రీ కామనతో, విధి నిషేధ రూపభేదాలతో మతి తెప్పి కర్మ సిద్ధాంతాలను విస్తరింపజేసేవాడు వీడు. శివుడి పట్ల వేర్పాటు ధోరణి కలవాడై శివద్రోహం తలబెట్టాడు. ఇతడి శరీరాదుల్నే మేల్తరంగా యోచించాడు. అందువల్ల ఇతడు పరాత్పరుడి తత్వాన్ని గ్రహించుకోలేని పశుతుల్యుడు అని దక్షుణ్ణి పలుకుతూ ఈ స్త్రీ వ్యామోహితుడు మిక్కిలి తొందరలోనే మేక ముఖం కలవాడవుతాడని నందీశ్వరుడు శపించాడు. ఈ దక్షుడు తన లోపలి అవిద్యని ముఖ్య తత్వజ్ఞానంగా ఎప్పుడూ భావిస్తూ ఉంటాడు. ఇతడు శివుణ్ణి అవమానించిన దుష్టుడు, ఇతడి మార్గాన్ని ఆమోదించేవాడు. ఇతడితో పాటు సంసార కర్మల్లో పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ ఉంటారు అని ఆయన కూడా ఉన్న వాళ్ళని కూడా శపించాడు. అంతేకాక ఈ శివద్రోహులు విధి నిషేధ రూపంలో ప్రతిపాదితమైన విషయాన్ని బలపరిచే స్తుతివచనాల నుండి దూరమైనందువల్ల కళ్ళు, తేనెల వంటి స్వర్గ సౌఖ్య పురుషులతో మనోవికలురై కర్మకాండల మీద మోజు కలిగిన వారు అవుతారు. ఇవి తినదగ్గవి, ఇవి తినకూడనివి అనే యోచన కూడా లేనివారవుతారు. కేవలం దేహధారణ కోసమే విద్య, తపస్సు, వ్రతాలు ఆచరిస్తారు. ధనం, దేహం, ఇంద్రియాల సుఖాన్ని ప్రీతిగా భావిస్తారు. వేడుకపడి భిక్షాటనం చేస్తారు అంటూ నందికేశ్వరుడు అక్కడున్న బ్రాహ్మణులందరినీ శపించాడు. వీటిని విన్న భృగుడు ప్రతిశాపం పెట్టబోయాడు. ఈ దేశంలో శివదీక్షాపరులు, వీళ్ళ పక్షం ఉండేవాళ్ళు, ఉత్తమ శాస్త్రాలన్నింటినీ వ్యతిరేకించేవాళ్ళు పాషండులవుతారని శపించాడు. సకల వర్ణాశ్రమాచార హేతువు, లోకమునకు మంగళ మార్గమును, సనాతనము, పూర్వ ఋషి సమ్మతము, జనార్దన మూలమును, నిత్యమును, శుద్ధమును శివంబు, ఆర్యపధానుగంబగు వేదమును విప్రగణము నిందించిన కారణమున ఏ శివదీక్షయందేని మధ్యమ పూజ్యుడై భూతపతి దైవమగుచునుండు అందు మీరలు భస్మట జటా అస్థిధారణములను తగి మూఢ బుద్ధులు నష్ట శౌచులై నశింతురు పాషండులగుచుననుచు శాపమునరించే ఆ ద్విజసత్తముండు. ఆ భృగువు కూడా అందరినీ శపించాడు. వేదం అన్ని వర్ణాల వారికి ఆచారాలకు పెన్నిది, ప్రపంచానికి మేలు కలిగించేది, సనాతనమైంది,
పూర్వం మునులు సమ్మతి కలది, విష్ణువే ప్రమాణం దైవంగా కలది, ఎప్పటికీ నశించనిది, పవిత్రమైనది, శుభకరమైనది, శిష్యుల పంథా అనుసరించేది. అలాంటి వేదాన్ని బ్రాహ్మణ జాతిని దూషించిన కారణంగా ఈ శివవ్రతులు ఎవరికైనా మధ్యమ జనుడిచే పూజింపబడే భూతపతే దైవం అవుతాడు. ఇట్టివారు బూడిద, జడ, ఎముకలను ధరిస్తారు. మూఢులుగా శుచి శుభ్రం పాటించని వేద బాహ్యులుగా అంతమవుతారు అని భృగు మహర్షి శపించాడు. ఈ విధంగా ఒకరినొకరు శపించుకున్నా దైవకృప వల్ల వాళ్ళకి ఎలాంటి నాశనం పొందలేదు ఉభయులు. కానీ శివుడు మాత్రం వికల మనస్కుడై తన అనుచరులతోటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటున్నారు మైత్రేయ మహర్షి. ఇక్కడ విమనస్కుడు అంటే జరిగిన సంఘటనను మనస్సునకు పట్టించుకోనివాడై అనే అర్థాన్ని సంభావించాలి. అంతే తప్ప శివునికి వికల మనస్సు, సంతోష మనస్సు ఇవన్నీ ఉండవు. ఆయనకి కర్మఫలం ఏమి అంటదు. ఆయన నిర్గుణుడు. అటువంటి మహానుభావుడు అక్కడ ఉండడం ఎందుకని వెళ్ళిపోయారు. ఈ యాగం కొన్నాళ్ళకి కొన్ని సంవత్సరాలు గడిచింది. యజ్ఞ సమాప్తి అయ్యాక త్రివేణి సంగమంలో ఈ యజ్ఞ సమాప్తి స్నానం చేసుకున్నారు. అందు పాల్గొన్నవారు గతంలోని పాపాలన్నీ కడిగేసుకున్నారు. నిర్మలుడుగా ఘనత పొందారు. తమ తమ ఆశ్రమ భూములకి ఎంతో సంతోషంతో వినోదంగా తరలి వెళ్ళారు అంటూ విదురుడికి మైత్రేయుడు తేటతల్లంగా వినిపించాడు. మళ్ళీ ఆ విరోధం, దక్షుడికి శివునికి మధ్య ఉన్న విరోధం ఇంకా ఎలా ప్రబలింది, ఏ పరిణామాలకి దారితీసిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.